సంకురాంతికి సాబు కౌరే రైతు బంధుకు రామ్ రామ్ టాటా బాయ్ బాయ్. 2 సీజన్లు దాటిపోయిన ఇప్పటికీ రైతు భరోసాకు త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోయింది. ఒకనాడు వానాకాలం ఆకాశం వైపు చూసినట్లుగా ఇప్పుడు రైతు బంధు కోసం సర్కార్ వైపు రైతులు ఆశగా చూస్తున్నారు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తున్నది అని చెప్తున్నారు సర్కార్. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సబ్ కమిటీ వేసినా దాన్ని చడి చప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా పిఎం కిసాన్ పేపర్ల అసెంబ్లీలో రావడంతో రైతులలో టెన్షన్ మరింతగా ఉన్నది. ఆశపడింది మొత్తం పోయినట్టుగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్ ఎవరెవరికి ఇవ్వాలో ఇంకా తేల్చలేదని అసెంబ్లీలో చెప్పిన తుమ్మల సబ్ కమిటీ రిపోర్ట్ పైన ఎటు తేలని మంత్రి సభ్యులకు పీఎం కిసాన్ గైడ్లైన్స్ అందజేత అవే విధి విధానాలు పెడతారనే అనుమానాలు. రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రాని పీఎం కిసాన్ లబ్ధిదారులలో ఏటేటా కోతలు పెడుతున్న కేంద్రం భరోసాను అలాగే చేస్తారా అని రైతులలో అనుమానం వ్యక్తమవుతున్నది. రైతు భరోసాపై నిన్నేంది వీళ్ళు ఇయ్యరండి బాబు, మీరు అనవసరంగా రైతున్నారా? జై జవాన్ జై కిసాన్. నేను రైతు బిడ్డనే కాబట్టి చెప్తున్నా, నాకు వ్యవసాయం వస్తుంది, నేను ముట్టింది గదే మచ్చిలా, పెరిగింది గదే మచ్చిలా. ఇప్పుడు కాదంటే ఏదో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో ఒక కొలువు మా నాయన వ్యవసాయం చేసిండని నేను జర్నలిజం చేయాలనుకున్నా వచ్చిన చేస్తున్నా, కానీ మనకు శటకోపం పెడతారు, మనకి వీళ్ళు ఇయ్యరు, గుర్తుపెట్టుకోరు. రైతు బంధు మంచిగా ఉంది కానీ మీరు ఇచ్చిన వాళ్ళందరికీ అంతే. ఇక దగా మొదలైంది. రైతులకు కాంగ్రెస్ అవమానించింది. ఇక ఇదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీరు చూడుర్రి, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా చూడాల్సిన పరిస్థితి రామ్ రామ్ అయిపోతుంది. ఇప్పుడు సాబు కౌరు సల్లగా చెప్పినట్టు ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన విషయం ఒకటే కనబడుతుందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ మీకు అందరికీ కనబడుతున్నది కదా, ఇప్పటి వరకు నేను చెప్తున్నా ఈ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తారా అంటే ఇవ్వరు. రైతులకు సంబంధించి ఏమైనా న్యాయం చేస్తారా అంటే చెయ్యరు. రైతులకు సంబంధించి సాగు కౌరు తప్ప ఇంకేముంటుందండి? తెలంగాణ రైతుల వరకు ఇప్పటి వరకు ఏం న్యాయం చేసిందండి ఈ ప్రభుత్వం? ఏం చేయలే.